రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నట్లు జగన్ ఎప్పుడైనా చెప్పారని హోంమంత్రి చినరాజప్ప ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుస్తామంటూ జగన్ అపోహ పడుతున్నారని, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా అధికారులను బదిలీ చేసిందన్న చినరాజప్ప, ఏదేమైనా తెదేపా చేసిన సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ గెలిపిస్తాయన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ల్యాండ్ ఆర్డర్ బాగుంది, లేదా అభివృద్ధి జరుగుతుంది, రాజధాని నిర్మాణం జరుగుతుంది, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది, ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎన్నికల టైం ఇది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ నేనే చేస్తానని చెప్పడం జరిగింది. అయినా బాధ్యత సీఎస్ గారి బాధ్యత ఇది పూర్తిగాని. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మరి కేర్ టేకర్గా ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అయినా ఆయన కూడా రివ్యూ చేసుకుని ఎలా ల్యాండ్ ఆర్డర్ కోసమో లేదా ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఫేస్ చేసి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఎప్పుడు కూడా బాగుందని ఎప్పుడు చెప్పడం, ఎప్పుడు బాగుంది చెప్పడం. ఇప్పుడు మాత్రం చెప్తున్నాడు ఏం బాగుంది, నాకు సీట్లు వస్తాయని చెప్తున్నాడు. సీట్లు కూడా రావు. ఆయన చెప్పింది వాస్తవం కాదు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ సీఎం గారు ముఖ్యమంత్రి అవుతుంది. మా లెక్కల ప్రకారం 115, 120 దాకా నెగ్గిన అవకాశాలు ఉన్నాయి.